రెడ్ బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా ప్రతినిధి భవిత మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ శేఖర్, ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి వీళ్ళు హరీష్ రావు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. పిటిషన్ సంబంధించి నిన్న ఈ రోజు వాదనలు వినిపించారు. అయితే నిన్న వాదనలు వినిపించినప్పుడు హైకోర్టు ఇటు ఇరువురి వాదనలు వినింది. అయితే ఇటు ఏదైతే హరీష్ రావు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ సంబంధించినటువంటి న్యాయవాదులు విన్నటువంటి వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. పూర్తి స్థాయిలో అడ్వకేట్ జనరల్ ను ఒక కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఒకవేళ అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటుందా, నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడుతుందా అనేటువంటి క్వశ్చన్ కు అప్పుడే రిప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించింది. అయితే దాన్ని వాళ్ళు కొంత సమయం కోరారు. అయితే నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర చర్చించిన తర్వాతనే ఈ రోజు మరొకసారి కోర్టు అంటే జడ్జి ముందు లిఖిత పూర్వకమైనటువంటి ఒక కాపీని సబ్మిట్ చేసింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో, కమిషన్ నివేదిక ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ఉన్నటువంటి 119 సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, అంతేకాకుండా ఇప్పటికే కేబినెట్ లో కూడా చర్చించింది. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పెట్టడం, అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుల అభిప్రాయాల సేకరణతో పాటు రాష్ట్ర ప్రజలు ఎవరు అభిప్రాయాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరిస్తుంది. దాని తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పైన మాత్రం అసెంబ్లీలో చర్చించాకనే తుది నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని ఇటు ఓరల్ గా చెప్పడంతో పాటు ఒక కాపీని కూడా సబ్మిట్ చేసింది. అయితే పూర్తి స్థాయిలో హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరి తరఫున ఉన్నటువంటి న్యాయవాది అయినటువంటి సుందరం వాదనలు పూర్తి స్థాయిలో వినిపించారు. వాళ్ళు ఖచ్చితంగా ఇటు పిటిషన్ కొట్టివేయడమే కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ప్రతిసారి వాదనలు వినిపించారు. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ వాదనలను కొట్టిపారేసిందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయర్ వినిపించిన వాదనలకే సంతృప్తి చెందింది కోర్టు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఒకవేళ కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఉంచితే కనుక ఖచ్చితంగా డొమైన్ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కమిషన్ నివేదికకు సంబంధించి ఎక్కడ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఒకవైపు ఇటు హరీష్ రావుతో పాటు కేసీఆర్ కి కొంత నిరాశ ఎదురయ్యే విధంగా కూడా ఇటు అయితే కోర్టు తీర్పును ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు వరకు అయితే కోర్టు వాదనలు ముగిశాయి. మరొక 3 వారాల్లో ప్రభుత్వం తరపున అంటే ఇటు కేసీఆర్, హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి పూర్తి స్థాయిలో అని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాదులకు కూడా కోర్టు సూచించింది. దాని తర్వాత 4 వారాలకు మరొకసారి దీనిపైన నివేదిక పైన చర్చిస్తామని చెప్పేసి కూడా అప్పటి వరకు విచారణను వాయిదా వేసింది. అయితే ఈ రోజు మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ఇటు కమిషన్ తరపున ఉన్నటువంటి న్యాయవాదితో పాటు ఇటు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు, అటు పిటిషన్ వేసినటువంటి వాళ్ళ 3 వాదనలు కూడా విన్నటువంటి కోర్టు పూర్తి స్థాయిలో మరొక 4 వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కమిషన్ తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు వినిపిస్తూ ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినప్పటికీ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం దాన్ని సంతృప్తి చెంది ఓకే చెప్పొచ్చు, లేదంటే దాన్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఇప్పటికే ఒకవైపు పిటిషన్ వేసినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇది ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తుంది, కమిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కమిషన్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది మాత్రం పూర్తి స్థాయిలో ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ప్రభుత్వం యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా తదుపరి చర్యలు అసెంబ్లీలో పెట్టకపోయినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి కేసులు ఉన్నప్పుడు కూడా ఒక కమిషన్ ని జ్యుడిషియల్ కమిషన్ ని ఎంక్వైరీకి వేసినప్పుడు ఒకవేళ ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే వెంటనే అసెంబ్లీలో పెట్టకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలను కూడా పలు సందర్భాలను కూడా ఇటు కోర్టు ముందు ఉంచినటువంటి నేపథ్యంలో ఒకవైపు రిజెక్ట్ చేస్తే మాత్రం ఎందుకు రిజెక్ట్ చేసిందో ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళ వాదనల రూపంలో వినిపించారు. అయితే మొత్తానికి ఈ రోజు పూర్తి స్థాయిలో 3 వాదనలు ఉన్నటువంటి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా తీర్పు వెలువరించింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో 3 వారాల్లో ప్రభుత్వం తరపున ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయడంతో పాటు నాలుగో వారంన మరొకసారి విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు వెంటనే ఏదైతే కేబినెట్ సమావేశం పెట్టారో కేబినెట్ లో కూడా ఇప్పటికే అసెంబ్లీలో పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం
నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అంటే రానున్న రోజుల్లో సెప్టెంబర్లో అంటే 4 వారాల్లోపు మరొకసారి విచారణకు రాక ముందుకే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.